సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, గత 3 రోజులుగా జరుగుతున్న వివాదం లడ్డూ ప్రసాద్ వివాదం గురించి మీకు తెలుసు. అసలు లడ్డూ ప్రసాద్ ఈ రకంగా వివాదాల్లో చిక్కుంటాకి ప్రధానమైన కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? సంప్రోక్షణ జరగాలంటే ఏం జరగాలి సార్? ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను, అప్పుడు ఈ లడ్డూ గురించి చెప్తాను. 1193లో నలంద యూనివర్సిటీ మీద బక్తియార్ ఖిల్జీ అనే అతను దాడి చేసేటప్పటికి, బక్తియార్ ఖిల్జీ దాడి చేసింది సబ్జెక్ట్ కలిసి సుమారు 2000 మంది సైనికులతోటి. ఆ యూనివర్సిటీలో విద్యార్థులే అప్పట్లో 30,000 మంది ఉన్నారంటారు. అప్పటికి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు కలిపితే 1,00,000 మంది సుమారు. ఈ 1,00,000 మంది ఆ యూనివర్సిటీలో విద్యార్థులు చేతుల్లో మరసంబులతో కొట్టారు, 2,000 మందిని చంపేసి ఉండేవారండి. కానీ ప్రతిఘటించలేకపోయారు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం, హిందూ మతం యొక్క గొప్పతనం, హిందూ మతం యొక్క వీక్నెస్ కూడా కర్మ సిద్ధాంతం. ఆవిడ కర్మను ఆడే పోతాడు. ఈ కథ అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ తిరుపతి కూడా ఇదే కర్మ సిద్ధాంతం. మా దేవుడు చూసుకుంటాడులే, దేవుడే శిక్షిస్తాడో, అదిగో పలానా పావురాల కొట్లో చూసాడు ఇప్పుడు కూడా చూసుకుంటాడో, లేదో మొన్న నాడేది చచ్చిపోయిన నరకాన్ని వెళ్తాడో. మిగిలిన మతాల్లో అది ఉండదు సార్. దేవుడు తర్వాత చూసుకుంటాం. మా మతానికి అన్యాయం జరిగితే మేము తిరగబడతామనే ఆ చైతన్యం ఉంటది, కానీ హిందువుల్లో అది లేదండి. ఆ ఐక్యత లేదు. అందుకనే ఏది వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎత్తుకుపోయారు అనేది, కోహినూరు వద్ద ఎత్తుకుపోయారన్నా, లేదు వెంకటేశ్వర స్వామి పోటు ప్రసాదం చేసే రూములు తవ్వేశారన్నా, ప్రసాదంలో కొవ్వు అది, పంది కొవ్వు అది, గొడ్డు మాంసంతో తయారు చేసిన హిందువులు స్పందించలేకపోవడం దౌర్భాగ్యం సార్. వచ్చినప్పుడు అసలు జనరల్ గా ఏ చీఫ్ మినిస్టర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నెయ్యి క్వాలిటీ కూడా చూడండి. రేపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడరు, రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ ఉన్నా కానీ వచ్చి నెయ్యి క్వాలిటీ చెక్ చేయడు. కింద అధికారులు చేస్తుంటారు. ఈ లోటుపాట్లు ఉంటే అధికారుల మీద విచారణ జరిపించి అధికారులను శిక్షించండి అనే విధంగా ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, ఇటు వైసీపీ, ఇటు జనసేన పార్టీ కానీ, వైసీపీ కానీ అధికారులు బాధ్యతాయుతం చేసి అధికారుల మీద విచారణ జరిగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటట్టు ఉండాలి. కానీ తెలుగుదేశం మీద వైసీపీ విమర్శించుకోవడం, వైసీపీ మీద తెలుగుదేశం విమర్శించుకోవడం, ఇది కేవలం విషయాన్ని పక్కదారి పట్టించడం సార్. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తప్పు లేకపోతే సత్యం గారు, టీటీడీకి ఆస్తులకి కొదవలేదు, స్వామివారికి డబ్బు కొదవలేదు, భక్తులు కోట్లలో ఉన్నంతకాలం స్వామివారికి కొదవలేదు. 75 లక్షల రూపాయలతో ఒక ల్యాబ్ను ఏర్పాటు ఎందుకు చేయలేకపోయారు? అదే టీటీడీ డబ్బులు టీటీడీకే వదిలేస్తే, గవర్నమెంట్ హ్యాండిల్లో లేకుండా ఉంటే అన్ని ఆలయాలు కూడా డెవలప్ అవుతాయి కదా అని చెప్పి హిందూ పరిషత్ వాళ్ళు కానీ వీళ్ళందరూ అడిగేది అదే కారణం. మరి ఎందుకు హిందువులకు ఉన్న గుళ్ళకు మాత్రమే ఎండోమెంట్ అనేది ఎందుకు ఉంటుంది దేవాదాయ ధర్మాదాయ శాఖ అని అడుగుతున్నారు. దానికి కూడా చెప్పండి ప్లీజ్. బడ్జెట్ సుమారు 100 కోట్లు ఉంటుంది బడ్జెట్. అటువంటి బడ్జెట్ లో 72 లక్షలు ఎంత సార్? ఇంటికి చేరంటే చేయరు. ఇది రామాయణం అంతా ఆలకించి రాముడికి సేవ అన్నట్టుగా ఇప్పుడు టీటీ ల్యాబ్ చేశారనుకో, నాకు అక్కడ ఉన్న క్వాలిటీ నిజ స్వరూపాలు బయటపడితే అక్కడ అధికారులు కావచ్చు, లేదా వాళ్ళ వెనకాల ఉన్న రాజకీయ పార్టీలు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, మీది కావచ్చు, నాది కావచ్చు, వీళ్ళ యొక్క తప్పులు బయటపడతారు. అటువంటి చేయరు. అలా కాకుండా వేరే రోడ్డు వేయడానికి 100 కోట్లు, బిల్డింగ్ పడగొట్టడానికి 300 కోట్లు ఇలా ఖర్చు పెడుతుంటారు. రెండో విషయం, ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కొన్ని వేల కోట్లు డబ్బు ఉంది, కొన్ని 100 కేజీలు, కొన్ని వేల కిలోలు బంగారం, వెండి అన్ని బ్యాంకులు ఉన్నాయన్నా వెళ్ళి ఏం చేస్తారు సార్? ఇప్పుడు గతం నా చిన్నప్పుడు, మా తాతగారు చిన్నప్పుడు వెంకటేశ్వర స్వామి రేట్ అన్నది కాకుండా 2019లో 500 రూపాయలు ఉన్నారు. రూమ్ ఇవాళ 1500 రూపాయలు. ఆ రోజు పెయింట్ ఉంటే ఈ రోజు పెచ్చి ఊడిపోతుంది. ఎన్ని రూముల్లో చూడండి, వెంకటేశ్వర స్వామి రూమ్ లో పెయింట్లు ఉండవు, బకెట్లు ఉండవు, మగ్గలు ఉండవు, ఉంటాయి ఊడిపోతుంటే, వైరింగ్ ఉండదు, ఏసీలు పని చేయవు, క్లీనింగ్ ఉండదు, దుప్పట్లు మార్చమంటే డబ్బులు ఇవ్వాలి అక్కడ వాళ్ళకి. ఇంత ముందు ప్రసాదం మంచి పెట్టేవారు, క్యూలు ఉంటే పాలు ఇచ్చేవారు, దద్దోజులు చక్కెర పొంగలు ఇచ్చేవారు, గుళ్ళో 4-5 ప్రసాదాలు ఇచ్చేవారు. ఏమైపోయినాయి సార్? ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి సార్ ఈ డబ్బులన్నీ? ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా చర్చికి వెళ్తే డబ్బులు వసూలు చేస్తారా? మసీద్కి వెళ్తే చర్చి డబ్బులు వసూలు చేస్తారు. ప్రపంచంలో ఎక్కడంటే చూడండి, హిందూ టెంపుల్స్ లో ఉన్న రేట్లు ఎక్కడ ఉండదు. ఎందుకు చేస్తారు హిందూ భక్తులు? ఎందుకు వేరే మతం విమర్శించలేదు? ఆ సోదరులు అర్థం చేసుకోవాలి. హిందూ మతం లేదు, హిందువులు అంటే ప్రభుత్వానికి అంత చులకన భావం దేనికి? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇది కోరినట్టుగా ఇది హిందూ ధర్మ పరిషత్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారో, ఉత్తరాంధ్రలో హిందువులకి, రాముడికి లేదా ఈశ్వరుడికి అన్యాయం జరిగిపోతుందని ఉద్యమాలు చేసి విశ్వ హిందూ పరిషత్తు, RSS, భారతీయ జనతా పార్టీ, హిందూ ధార్మిక సంస్థలు, హిందూ సాధు పొంగవులు,
దక్షిణాదిలో వెంకటేశ్వర స్వామి లాంటి ఆలయాల్లో అపఖ్యాతి అపచారం జరుగుతున్నప్పుడు ఎందుకు స్పందించలేకపోతున్నారో, ఎందుకు వివరించలేకపోతున్నారో, రాజకీయ పార్టీల మీద ఎందుకు ఒత్తిడి తేలేకపోతున్నారో, నిజాన్ని ఎందుకు నిర్భయంగా బయట పెట్టలేకపోతున్నారో, కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎందుకు చర్య తీసుకోలేకపోతుంది? దీనికి సమాధానం చెప్పాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ రాజకీయ దుమారాలు లేపకుండా వాస్తవాలు బయట పెట్టండి. తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. టీవీలో డిబేట్ తిట్టడం కాదు, మీరు ప్రెస్ మీట్ లో తిట్టడం కాదు. ఏ సంస్థ అయితే నాణ్యతను లోపించిన నెయ్యిని సరఫరా చేసిందో వాళ్ళ కాంట్రాక్టులు రద్దు చేయండి. ఈ అధికారులు మీరు ఎందుకు ల్యాబ్ రిపోర్ట్లు గత 5 సంవత్సరాలు ఎందుకు ల్యాబ్ రిపోర్ట్లు టెస్టులు పంపించలేదు, ఎందుకు ల్యాబ్ ని ఏర్పాటు చేయలేదు అనే దాని మీద ఒక గత ప్రభుత్వం మీద, ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద, ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోండి. అంతే తప్పించి మీరు టీవీ డిబేట్లోని ప్రెస్ మీట్ లో తిట్టుకోవాలి, ప్రజలకు ఉపయోగం లేదు. రైట్ అండి, ధన్యవాదాలండి అక్షర సత్యం గారు. సుజాత గారు కంక్లూడ్ చేయండి. సార్, తిరుమలలో అపవిత్రం చేయడం అన్నది వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయిన ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది సార్. మనకి తిరుమలకి వెళ్లే బస్ టికెట్లకు వెనకాల జెరూసలం యాత్ర గురించి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. జెరూసలం యాత్ర చాలా తక్కువ ఖర్చుతోటి మేము ప్రొవైడ్ చేస్తామని, తిరుపతి టికెట్ల వెనకాల, బస్ టికెట్ల వెనకాల. అలాగే టిటిడి అఫీషియల్ వెబ్సైట్ లో ఈ బుక్స్ కేటగిరీలో ఇతర మతాలకు సంబంధించి, క్రిస్టియానిటీకి సంబంధించి 3 పేజీల వరకు వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు సార్. అలాగే టిటిడి భక్తి ఛానల్లో అశ్లీల చిత్రాలు, పరమత ప్రచారాలు చేశారు. దాన్ని పట్టుకుని ప్రశ్నిస్తే పొరపాటున జరిగిందని చెప్పి మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇంకొక విషయం, తిరుమలలో సిలువ సింబల్ కూడా వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. సాక్షాత్తు స్వామివారి ఆలయ ప్రాకారానికి పెట్టిన లైటింగ్ లో సిలువ సింబల్ పెడితే అప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది సార్. వెంటనే అది సరిపుచ్చుకుంటూ మళ్ళీ దాన్ని తీసివేశారు. ఇంకా టిటిడి ఎలా మారిపోయిందంటే సార్, ఒక రాజకీయ సుజాత గారు ఒకటి గతంలో అయిపోయింది, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు ఉన్నాయి. ఈ 2 నెలల్లో కూడా మీరు ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు? ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు? టీటీడీకి సంబంధించి ఇకనైనా ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయబోతున్నారా? ఆ ల్యాబ్లో అన్ని నెయ్యికి సంబంధించినవి కానీ అన్నిటినీ కూడా మీరు టెస్టింగ్లు చేసి కానీ అన్నీ వాడబోతున్నారా? జరిగిపోయిన దాన్ని వదిలేద్దాం, జరగాల్సిన దాన్ని చూద్దాం. మీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అది చెప్పండి సార్. నేను దాని గురించే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు అంటున్నారు. అది కాదు, వీళ్ళు ఒక పద్ధతిలో ఒక మొదటి నుంచి ఒక ఇంటెన్షన్ తో చేస్తూ వస్తున్నారు అని చెప్పడానికి. ఒకసారి మీరు ఇది నేను ఒకటి చూపిస్తున్నాను, జూమ్ చేయండి. పర్లేదు చూపించండి. తిరుపతిలో లైటింగ్ సార్, క్రిస్టియానిటీ ఒక సిల్వ సింబల్ చూపిస్తూ ఒక లైటింగ్ పెట్టారు. ఓకే, కనబడుతుంది. నెక్స్ట్ తిరుమల టికెట్స్ వెనుక కూడా మీకు అది జెరూసలం యాత్ర గురించి వాళ్ళు ప్రింట్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి బోర్డులో రాజకీయ నిరుద్యోగులందరికీ ఆ బోర్డులో ఒక 70 మంది వరకు స్థానం కల్పించారు. హిందూయేతరులు 2-3 తప్ప మిగిలిన వాళ్ళందరూ హిందూయేతరులే సార్. అలాంటి ధార్మిక ఇప్పుడు అవన్నీ కూడా మీరు ప్రక్షాళన చేయనున్నారా? నేను చెప్పేది ఏంటంటే, మీరు అంటున్నారు అక్కడ ఒకటి ఏదైతే ల్యాబ్ పెట్టమని అంటున్నారు. ల్యాబ్ పెడితేనే సరిపోదు సార్. ఇప్పుడు కమిటీ ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్స్ ఉన్నారు, బోర్డు ఉంది సార్, అందులో మెంబర్స్ వీళ్ళు తీసుకుని వచ్చేస్తే అట్లా కాదు. ల్యాబ్ పెట్టినా అక్కడ వాళ్ళు టెస్టింగ్ చేయాలి. సుజాత గారు, మళ్ళీ మీకు 1 minute లో వస్తాను. మనతోటి వైసీపీ నేత జైకర్ గారు ఫోన్ ద్వారా నేను ఇదొక్కటి కన్క్లూడ్ చేస్తాను. మీరు మళ్ళీ మీరు మాట్లాడాలి. ఆయన ఏం మాట్లాడాలో విని మీరు మాట్లాడాలి. 1 నిమిషం లైన్ లో ఉండండి. జైకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. జైకర్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు నీచ రాజకీయం చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడటం, లడ్డూ ప్రసాదం గురించి అలా ఎందుకు ఎవరైనా చేస్తామని చెప్పిన మాట. అయితే సూటిగా అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గత ఎన్నో సంవత్సరాలుగా నందిని వాళ్ళ ద్వారా
నెయ్యిని ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్న, అంటే దాదాపు ఎన్టీఆర్ హయాం నుంచి కూడా ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్న టెండర్ని మాట్లాడండి మీరు. కాదు, ఎన్నో సంవత్సరాలుగా అంటున్నారు కదా, 2015 నుంచి 2018 వరకు అసలు టీడీపీ గవర్నమెంట్ లో ఉండగా 2015 నుంచి 18 వరకే అసలు టీడీపీ వాళ్లే నందిని మిల్క్ నందిని ఘీని అంగీకరించలేదు. దేనికంటారు? దేనికంటారు? ఈ 5 సంవత్సరాలు, ఇప్పుడు వాళ్ళ 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు నందినిని వాళ్లే అంగీకరించని వాళ్ళు నందినిని పెట్టలేదు, నందినిని తీసుకురాలేదు. 2019 నుంచి 24 మీద మరి ఏడుస్తారు ఎందుకు? ఇప్పుడు అందులో డి సినిమాలో బ్రహ్మానందం గారు చెప్పినట్టు నీతులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు అన్నట్టు, చంద్రబాబు నాయుడు నీచంగా మాట్లాడకపోతే ఆశ్చర్యం, కానీ నీచంగా మాట్లాడితే ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదు. ఒకటి సార్ జైకర్ గారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదు. ఇది NDDB అనేది నేషనల్ డెవలప్మెంట్ డైరీ బోర్డు. అది మరి అది ఈ నమూనాలు జంతు నమూనాలు ఉన్నాయని ఇచ్చింది, అదైతే అబద్ధం చెప్పదు కదా, ఎందుకు అది వచ్చిందంటారు? నేను అనేది అదే, తప్పుడు నివేదికలు తయారు చేయడంలో ట్యాంపరింగ్ అండ్ డైవర్షన్ పార్టీ టీడీపీకి మించినటువంటి సిద్ధహస్తమైనటువంటి మీకు నిన్న వెంకటేశ్వరరాజు గారు ఏదో అడుగుతున్నారు. జైకర్ గారు మీరిలా నన్ను కంప్లీట్ చేయనీయకుండా మాట్లాడనీయకుండా ఉండకండి. నేను ఒక మాట చెప్తున్నాను, NDDBకి నిన్న ఇచ్చినటువంటి ఎనర్జర్ కి ఈ రోజు వాళ్ళు మళ్ళీ ట్యాంపర్ చేసి మళ్ళీ ఇచ్చినటువంటి ఎనర్జర్ కి మధ్యలో ఆ ఉన్నటువంటి ఆ నంబర్ కూడా ఇచ్చినటువంటి ల్యాబ్ రిఫరెన్స్ నంబర్ కూడా వాళ్ళు మార్చి నిన్న ఇస్తే వాళ్ళు దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవడంతో అవన్నీ చెప్పకండి, కబుర్లు చెప్పకండి. జైకర్ గారు ఆగండి, మాకు తెలుసు అవన్నీ, మాకు తెలుసు ఒక విషయం. అసలు తెలుగుదేశం అంటేనే తెగులు దొంగల పార్టీ అండి. అది వాళ్ళంత దొంగలు మరొకళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను వాళ్ళు నెరవేర్చలేక, వాళ్ళు చెప్పినటువంటి మాటను వాళ్ళు పాటించలేక, వాళ్ళు ప్రజల్లో వెధవలైపోయి వాళ్ళు ఏమి జైకర్ గారు ఒకటి అడుగుతున్నారు, అందరూ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు. జైకర్ గారు ఒక మాట వినండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు, ఒక క్రిస్టియానిటీకి సంబంధించి క్రిస్టియన్ని పాటించే వాళ్ళకి, క్రిస్టియనిజం పాటించే వాళ్ళకి తిరుపతి కొండ మీద ఏంటి పని? అలాంటి వ్యక్తుల్ని తిరుపతి కొండ మీద ఎందుకు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని ఎందుకు పెట్టారని అడుగుతున్నారు. దానికి సమాధానం ఏం చెప్తారు? హయాంలోనే కదా అది జరిగింది. ఇన్సిడెంట్ చంద్రబాబు నాయుడు హయాంలో జరిగితే. జైకర్ గారు ఇదంతా వదిలిపెట్టండి, నేను ఒక విషయం అడుగుతాను. అడిగిన దాని గురించి సమాధానం చెప్పండి. వెంకటేశ్వరరాజు గారు అది అడుగుతున్నారు, చూడండి. ఎవరి మాట వినపడట్లేదు. వెంకటేశ్వరరాజు గారు మీరు అడగండి, నేను అడుగుతాను. జైకర్ గారు ఒక విషయం నేను అడుగుతా, వినండి. ఇప్పుడు మీరు ఇవన్నీ చేయలేదు అని అంటున్నారు. నేను ఒక విషయం అడుగుతాను, సిబిఐకి అప్పచెప్పమని మీరు ఎందుకు అంటులేరు? సిబిఐకి అప్పచెప్పమనండి, మీ వాళ్ళని స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఇప్పుడు దాన్ని సిబిఐకి అప్పచెప్పండి. జైకర్ గారు, వెంకటేశ్వరరాజు గారు ఏమంటున్నారంటే గతంలో జరిగిన పొరపాట్ల మీద, ఏదైతే ఇప్పుడు వచ్చిన ఎలిగేషన్స్ మీద సిబిఐకి అప్పచెప్పమని ఎందుకు అనడం లేదు? సిబిఐకి అప్పచెప్పమని అంటున్నారు. కాదండి, మేము లంచ్ మోషన్ వేసింది ఏంటి, లంచ్ మోషన్ పిటిషన్ వేసింది ఏంటి? వాళ్ళకి కనపడట్లేదా? వాళ్ళకి అర్థం కావట్లేదా? వాళ్ళకి అర్థం కాకపోతే చెప్పండి, లంచ్ మోషన్ రిఫరెన్స్ కూడా ఇస్తాను. లంచ్ మోషన్ పిటిషన్ వేసిందే అది ఏదైనా ఒక హైకోర్టు న్యాయమూర్తితో గానీ గానీ దాన్ని విచారణ చేయించమని అడుగుతున్నాం. తేలుగుట్టిన దొంగలు అవుతారు రేపొద్దున. దొంగలు మాట్లాడలేనటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే బట్టగాల్చి మీరు ఇప్పుడు సార్ జూన్ 12వ తారీఖున ఛార్జ్ తీసుకున్నటువంటి శ్యామలరావు జూలై 17వ తారీఖున పెట్టేంత వరకు 17వ తారీఖు వరకు ఇస్తున్నటువంటి వాటిలో యానిమల్ ఫ్యాట్ ఉన్న వాటినే ప్రసాదాన్నే పంచిపెట్టాడా? ఒకటి. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళాడు కదా అక్కడికి. చంద్రబాబు నాయుడు కూడా ఈ యానిమల్ ఫ్యాట్ ఉన్నటువంటి పలహారాలే తిన్నాడా? మీరు చంద్రబాబు నాయుడుకే కాదండి, భారతదేశ వ్యాప్తంగా వెంకటేశ్వర భక్తులందరికీ పంచారు. అనేది వీళ్ళు ఇప్పుడు ఇంతగా చించుతున్నారు కదా, ఆ చించుకునేటటువంటి వాళ్ళందరూ అక్కడ జూన్ 12వ తారీఖున కదా శ్యామలరావు తీసుకుంది, జూలై 12వ తారీఖున కదా శాంపుల్ తీసింది, జూలై 15 కదా వెళ్ళింది ల్యాబ్కి వెళ్ళింది. సుజాత గారు చెప్తారు, వాళ్ళ పరిపాలనా కాలంలోనే కదా ఇది జరిగింది. సుజాత గారు, జైకర్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు పరిపాలనలో జరిగింది, మీరు ఎందుకు చేయలేకపోయారు ఈ నెల రోజుల్లో అని అడుగుతున్నారు ఆయన. ఈ నెల రోజుల్లో కాదండి, ఈ నెల రోజుల్లో కాదు. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు.
మా కాలంలో ఎప్పుడూ జరగలేదు. మా కాలంలో జరిగినటువంటి వాటిలో ఒకవేళ ఏదైనా తేడాలు ఉంటే వాటిని సరి చేశాం, సంస్కరించాం. తిరుపతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగు చేసినంతగా ఎవరు బాగు చేయలేదు. అందుకొరకే